నేటి అంతర్యామి బ్రహ్మజ్ఞానం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు గొప్ప సత్యాన్ని స్పష్టంగా చెప్పాడు. అదేంటంటే ఆధ్యాత్మిక సాధనలో భాగంగా చేసే ప్రయత్నం ఏది వృధా కాదని, మనిషి జన్మకి ప్రయోజనం ఏమిటంటే మనమే దైవమని తెలుసుకోవడం. కొంతమంది ఈ సత్యాన్ని త్వరగా గ్రహిస్తారు, కొంతమందికి కొంచెం సమయం పడుతుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. సత్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి తపన ఉన్నవాడు, భగవంతుని తెలుసుకోవాలన్న ఆరాట పడేవాడు ఇంద్రియాల నియంత్రణలో ఉంచుకుంటాడని గీత బోధిస్తుంది. భృగు మహర్షి బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాడో తైతరేయ ఉపనిషత్తు వివరిస్తుంది. చిన్న వయసులోనే భృగువు తండ్రి వరుణుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎవరు, ఆయన ఎలా తెలుసుకోవాలని అడుగుతాడు. తపస్సు ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, ఇది మాటలకందని సత్యం, మనసుకు పూర్తిగా అర్థం కాదని చెప్పాడు వరుణుడు. భృగువు తండ్రి మాటల్లోని అర్థాన్ని గ్రహించాడు. అరణ్యానికి వెళ్ళి ధ్యానంలో లీనమయ్యాడు. నిరంతరం ఆత్మపరిశీలన తర్వాత భృగువు ఒక విషయాన్ని గమనించాడు. ప్రతి జీవి ఆహారం నుంచే పుడుతుంది, ఆహారం వల్లనే జీవిస్తుంది, చివరికి ఆహారంగానే మారుతుంది. అందుకని తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నం బ్రహ్మేతి వ్యజనాత్, అన్నమే బ్రహ్మమని తెలుసుకున్నానని చెబుతాడు. అది విని వరుణుడు నవ్వాడు. భృగువును మెచ్చుకోలేదు, సమాధానము చెప్పలేదు. తపస్సు ద్వారా బ్రహ్మని మరింత లోతుగా తెలుసుకోమన్నాడు. కుమారుడిని అన్నీ ఒకేసారి బోధించేసేయాలన్న ఉద్దేశం వరుణుడికి లేదు. అందుకే అతన్ని మళ్ళీ తపస్సు చేయమని పంపించాడు. అన్నం బ్రహ్మం కాకపోతే మరేమిటి అని ఆలోచించిన భృగువుకు ప్రాణం ఉన్నందువల్లనే అన్ని పనులను చేయగలుగుతున్నాం కనుక ప్రాణమే బ్రహ్మమని తోచింది. దాన్ని కూడా తండ్రి అంగీకరించలేదు. ప్రాణాన్ని నియంత్రించే మనసుని కట్టడి చేసే బుద్ధి, వివేచన శక్తి కూడా బ్రహ్మం కాదన్నాడు తండ్రి. అన్నం కాదు, మనసు కాదు, ప్రాణం కాదు, బుద్ధి కాదు, వివేచన కాదు, విజ్ఞానం కాదు, ఇవేవి బ్రహ్మం కాదు. వీటన్నింటినీ మించి ఏదో ఉండాలి. అదేమిటి అనుకుంటూ భృగు మరింత లోతుగా ధ్యానం చేయసాగాడు. నిరంతరము ధ్యానము, శ్రద్ధ కారణంగా అతడు జ్ఞానాన్ని అనుభూతి పొందాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్, ఆనందమే బ్రహ్మము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆనందాన్నే. ఎవ్వరిని దుఃఖం కావాలనిపించదు. అందరూ ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటారు. అందుకే ఈ ప్రపంచంలో అన్ని క్రియలకు ఆధారం ఆనందమే. కాబట్టి బ్రహ్మ నిజస్వరూపమైనటువంటి ఆనందమే సదానందం కాదు, ఇది సాధారణ ఆనందం కాదు, బ్రహ్మానందం, ఇదే పరమానందం అని తెలుసుకున్నాడు భృగువు. ఇది నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానము. అందరికీ నమస్తే. రాసిన వారు శ్రీ మధుసూదన సాయి.